మొంతా తుఫాన్ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రకృతి కన్నెర చేయడంతో 2 రోజులుగా కురుస్తున్న వానలు జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలో పత్తి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. చిట్యాల మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షం పత్తి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కోటి ఆశలతో పత్తి చేను వేసుకుంటే తుఫాన్ రూపంలో ఒకవైపు భారీ వర్షం, మరోవైపు బలమైన ఈదురు గాలులతో పత్తి దెబ్బతింది. మొదట్లో పూత కాత దశలో వాతావరణం సరిగా అనుకూలించక ఇబ్బందులు పడి ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో మొంతా తుఫాన్ రూపంలో రైతులకు నష్టాన్ని మిగిల్చింది. వర్షాలు పడి చేను అంతా ఎగిరొచ్చింది, మొత్తం మొలకలు మొలిచింది, పత్తి ఏం లేదు, ఏరిన పత్తి కూడా ఖరాబ్ అయింది. 2 ఎకరాల పెట్టుబడి మీద పడుతుంది. చేను కౌలు పెట్టి చేసాము, ఎకరాన 50,000 కాడికి వచ్చింది. అది కూడా లాస్ట్ టైం అయింది. ఏం లేదు, పెట్టుబడి అంత పెట్టినాం. మరోవైపు వరి పంటకు కూడా తీరని నష్టం వాటిల్లింది. దీంతో చిట్యాల మండలంలోని వరి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొస్తుందనుకునే సమయంలో తుఫాన్ రూపంలో వర్షం పంటలను ముంచెత్తడంతో వరి రైతులకు నష్టం వాటిల్లింది. కాగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండలం చిట్యాల జిల్లా జయశంకర్ గారు, అకాల వర్షం వల్ల పొలము 4 ఎకరాలు సాగు చేశాను. దీనికి 2 లక్షలు పెట్టుబడి అయింది. 4 రోజుల నుండి తుఫాన్ వల్ల మొత్తం పొలం, నోటికి వచ్చిన పొలం మొత్తం కింద పడిపోయి వడ్లు అంతా వరిలో నీళ్ళు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఎలాంటిదైనా కొద్దిగా పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. చిట్యాల మండలంలో కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ ఈ మొంతా తుఫాన్ ద్వారా 2 రోజులుగా అధిక వర్షపాతం ద్వారా రైతులు, పంట వేసినటువంటి రైతులు వరి కానీ పత్తి కానీ తోట కానీ పంటలు పండించాలనే ఉద్దేశంతో అధిక పెట్టుబడితోని ఈ సంవత్సరం పంట వేస్తే ఈ రోజున ఈ 2 రోజుల అధిక వర్షపాతం ద్వారా మొత్తం తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కావున వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఎకరాకు 50,000 రూపాయల చొప్పున ఈ యొక్క అగ్రికల్చర్ వారితోని సర్వే నిర్వహించి ఎవరైతే పంట నష్టపోయిందో, తీవ్రంగా ఎవరిది నష్టపోయిందో గమనించి వారికి వెంటనే 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఈ రోజున ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి ఈ రోజు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ వర్షం అధిక వర్షపాతం ద్వారా ఈ పంట నష్టపోవడం ద్వారా వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా రైతుల యొక్క ఏడుపు గోరున ఏడుస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. కావున ఈ ప్రభుత్వం వెంటనే ఒత్తునంతిన మాని వెంటనే స్పందించి 50,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం.